ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం. క్యాబినెట్ నుండి ఇద్దరు మంత్రులు అవుట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుస్తుందో. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ లేదా ప్రక్షాళనకు చేరినట్లు ప్రచారం జరుగుతుంది. విస్తరణకే పరిమితం అయితే ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. ప్రక్షాళన చేయాల్సిన వస్తే ఒకరిద్దరు మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారని చర్చ జరుగుతుంది. అయితే ఈసారి ఎలాంటి ఖాళీలు లేకుండా పూర్తి స్థాయి క్యాబినెట్ని ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే సరైన సమయం అన్నమాట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుందన్నమాట. ఇప్పటికే 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంపై విమర్శలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక ఏదైతే భవిష్యత్తులో కూడా ఈ విమర్శలు తీవ్రంగా భరిత పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ 2 ఖాళీలను భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధిష్టానానికి సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కొందరు మంత్రులు పనితీరు పలు నివేదికలు తెప్పించుకుని హైకమాండ్ నిత్యం వివాదాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను పక్కన పెడితే ఎలా ఉంటుందనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఒకరిద్దరు మంత్రులు పక్కన పెట్టే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ జాబితాలో దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రి, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మరొక చెందిన మంత్రి, ఇక అయితే వారి మధ్య స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను మంత్రులుగా తీసుకున్నట్టు టాకు. గ్రేటర్ ఎన్నికల్లో అంతా సర్దుబాటు. ఇక ఆగస్టు తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ ఎన్నికల బాధ్యతలు మంత్రులందరికీ అప్పగించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ ప్రక్షాళన చేస్తే పార్టీలో అంతర్గత తలెత్తే అలకలు అసంతృప్తిలో చెక్ పెట్టేందుకు సమయం దొరుకుతుందని భావిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వారం 10 రోజుల్లో ప్రక్షాళన జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ సమీకరణ కుదరకపోతే కేవలం ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్తో సన్నిహిత సంబంధాలు ఉన్న సీనియర్ లీడర్ అయితే వివరించే ప్రయత్నం చేశారు. శాఖల మార్పు తథ్యం అన్నమాట. కొందరు మంత్రులు శాఖలను మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ 2 ఏళ్ల కాలంలో మంత్రుల పనితీరు ఆధారంగా శాఖలను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై ఇంకా పట్టు సాధించలేదని విమర్శలు అయితే ఉన్నాయి. ఇంకొందరు అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది అనమాట. సో మొత్తం ఇదైతే పెద్ద ఎత్తున పోటీ. క్యాబినెట్ భర్తీల కోసం చాలామంది ఆశాభాలు పోటీ పడుతున్నారు. ఓవైసీ వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, ప్రేమ్ సాగర్, బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతి, మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఆది శ్రీనివాస్, మక్కన రాజ్ ఠాకూర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలనాయక్, రామచంద్ర నాయక్ రేసులు అయితే ఉన్నట్లు డెడ్ లైన్ కూడా పెంచినట్టు తెలుస్తుంది. మంత్రి కొనసాగుతున్న అజరుద్దీన్కి ఏప్రిల్ ఇక ఆఖరితో 6 నెలల గడువు ముగియనుంది. ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ సిఫారసులో గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో ఆయన పదవిపై సందిగ్ధత నెలకొంది. నిబంధనల ప్రకారం ఆలోగా సభ్యత్వం పొందకుంటే రాజీనామా తప్పదు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపైన సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాల్సిన సూచనతో ఇప్పుడు అందరి దృష్టి ఈ న్యాయస్థానంపైనే ఉంది. ఉత్కంఠకు తెరపడుతుందన్నమాట. సో ఇక అజరుద్దీన్ మంత్రికి పదవికి డెడ్ లైన్ గడువు అన్నమాట.